నేను మీకు సినారియో చెప్తాను. దాన్ని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మీ చుట్టూ ఉన్న మనుషులందరూ జస్ట్ ఒక 10 నిమిషాల క్రితం వరకు బానే ఉండి, సడన్ గా ఫ్రీజ్ అయిపోయి అస్సలు ఏం మాట్లాడకుండా ఉంటే మీకు ఎలా ఉంటది? ఇట్స్ లైక్ మూవ్ అవుతున్న చెయ్యి ఇలా గాల్లో ఉండిపోతది. నవ్వు మధ్యలోనే ఆగిపోతది. ప్రపంచం అంతా నిశ్శబ్దంగా మారి ఒక స్నాప్ షాట్ లా మారిపోతది. అండ్ ఒక 30 మినిట్స్ తర్వాత స్పృహలోకి వచ్చి మీతో కనీసం ముఖ పరిచయం లేని మనుషులందరూ మిమ్మల్ని గుర్తుపడుతూ మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ ఏ కలెక్టివ్ మెమరీ, లైక్ ఏ సింగిల్ మైండ్ థింకింగ్ త్రూ మిలియన్ బాడీస్. కన్ఫ్యూజ్ అవుతారు కదా, షాక్ అవుతారు కదా, భయపడతారు కదా. అండ్ దట్స్ వేర్ ద ప్లూరిబస్ బిగిన్స్. ఒక ఏలియన్ స్పార్క్, ఒక ఇన్విజిబుల్ వేవ్ హ్యుమానిటీని ఒక హైవ్ మైండెడ్ గా కలిపేస్తుంది. అందరూ సంతోషంగా ఉంటారు, కానీ ఆ సంతోషంలో ఇండివిడ్యువాలిటీ ఉండదు, ఒక ఫ్రీడమ్ ఉండదు. ఈ సిరీస్ లో లీడ్ యాక్ట్రెస్ కెరల్ అండ్ కొంతమందికి ఇమ్యూనిటీ ఉంటది, కానీ ఆ ఇమ్యూనిటీ వీళ్ళకి ఒక బ్లెస్సింగ్ కాదు, ఒక శాపం లాంటిది. ఇంకా మామూలు మనుషుల మిగిలి ఉన్న కెరల్ కి కోపం ఆర్ ఫ్రస్ట్రేషన్ వస్తే లక్షల మంది మనుషులు చనిపోతూ ఉంటారు, మన ప్రమేయం లేకుండా. జస్ట్ మనం మనలా ఉంటే, మన ఎమోషన్ ని మనం బయటకి చూపిస్తుంటే, మనకి కనీసం తెలియని మనుషులు చచ్చిపోతే ఎలా ఫీల్ అవుతాం? మనం ఒక యాక్సిడెంటల్ గాడ్ లా ఫీల్ అవ్వలేం. లైక్ మహేష్ బాబు ఇన్ కలేజా మూవీ, అసలు ఏం జరుగుతుందో తెలియని ఒక సందిగ్ధతలో నలిగిపోతుంటాం. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ కెరల్ క్యారెక్టర్ ఫీల్స్ ఇన్ దిస్ సిరీస్. నేను చూసిన సైఫై సిరీస్ మూవీస్ అన్నిట్లో ఈజీగా టాప్ 5 లో ఉంటది ఈ సిరీస్. ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ పోస్ట్ అపోకలిప్టిక్ సైఫై, సైకలాజికల్ థ్రిల్లర్, బ్లాక్ కామెడీ అండ్ డ్రామా. ఆల్బకర్ కి డిజర్ట్ బ్యాక్ డ్రాప్ లో షాట్ చేసిన ఎంప్టీనెస్, డేవ్ పోటర్ మ్యూజిక్ లో రిఫ్లెక్ట్ అయిన సైలెన్స్, డినైస్ పిజిని డిజైన్ చేసిన సైలెంట్ నైబర్హుడ్, వీటన్నిటితో ఒక ఎఫెక్టివ్ వరల్డ్ బిల్డ్ చేశారు. ఈ వరల్డ్ లో లైట్ కూడా స్టోరీ చెప్తుంది, సైలెన్స్ కూడా ఎమోషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ ఎమోషనల్ క్యావోస్ ని, ఈ ఫిలసాఫికల్ డెప్త్ ని లైఫ్ లోకి తీసుకొచ్చిన డైరెక్టర్ విన్స్ గిల్గన్. బ్రేకింగ్ బ్యాడ్ అండ్ బెటర్ కాల్ సాల్ తో ఆల్రెడీ ఫెమిలియర్ అయిన ఈయన ప్లూరిబస్ సిరీస్ తో మనల్ని కంప్లీట్ డిఫరెంట్ డైరెక్షన్స్ లో తీసుకెళ్తాడు. ఈసారి తను విలన్స్, డ్రగ్స్, క్రైమ్ ఇలాంటివి కాకుండా మనుషుల్లో ఉండే లోన్లీనెస్ అండ్ ఫోర్స్డ్ హ్యాపీనెస్ మధ్యలో జరిగే ఒక సైలెంట్ వార్ ని ఎక్స్ప్లోర్ చేస్తాడు. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ లో టోటల్ 9 ఎపిసోడ్స్ ఉంటాయంట. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రమే ప్రెసెంట్ అవైలబుల్ గా ఉన్నాయి. ఎవ్రీ ఫ్రైడే ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. ఈ సిరీస్ యాపిల్ టీవీలో ఉంది, పర్లేదు. 1 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఆర్ 2 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్. ఈ సిరీస్ ఎండ్ లో ఒక లైన్ ఉంటది, ది షో వాస్ మేడ్ బై హ్యూమన్స్ అని. అండ్ ఇదే ఈ సిరీస్ మనకి ఇచ్చే మెసేజ్ కూడా. మనం మన హ్యాపీనెస్ కోసం ఏఐ ఆర్ హై మైండ్ లాగా మెర్జ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వరల్డ్ లో హ్యూమన్ ఎమోషన్ ఈస్ స్టిల్ ద బిగ్గెస్ట్ సూపర్ పవర్ అని రిమైండ్ చేస్తుంది మనకి ఈ సిరీస్. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ అండ్ డోంట్ మిస్ ఇట్.